హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 1 వీక్ నుంచి మీకు అరుణాచలం వీడియోస్ షార్ట్స్ పెడుతున్నాము. సో చూస్తున్నారు కదా అరుణాచలం వీడియోస్ షార్ట్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మేము చూపించేది మీకు స్కందాష్టమము మరియు విరూపాక్ష గుహ. ఇది మనకి అరుణాచలంలోనే ఉందండి. రమణ మహర్షి ఆశ్రమం లోపటి నుంచి వెళ్ళాల్సింది ఉంటుంది మనకి. ఇది చాలా ఫేమస్. మీరు చూసుకున్నట్టయితే స్కందాశ్రమము మరియు విరూపాక్ష గుహ. స్కందాశ్రమం వచ్చేసి దీని మహిమ ఏంటనంటే, రమణ మహర్షుల వారు ఇక్కడ వెళ్ళి రోజు తపస్సు చేసేవారనమాట. సో ఇక్కడ ఈ కింద నుంచి పైనకు వెళ్ళి అక్కడ మనకి తపస్సు చేసుకొని మళ్ళీ కిందకు వచ్చేసేవారు. ఇది స్కందాశ్రమం యొక్క మహిమ. విరూపాక్ష గుహ యొక్క మహిమ ఏంటనంటే, కావ్యకంఠ గణపతి ముని, ఈ పేరు మీరు వినే ఉంటారు. ఇందాక మేము ఒక షార్ట్లో పెట్టాము, వృద్ధ దంపతులుగా పార్వతీ పరమేశ్వరులు వచ్చేసేసి ఈ కావ్యకంఠ గణపతి మునికి అన్నం పెడతారు అని చెప్పేసేసి ఒకటి మీరు వీడియో చూసే ఉంటారు. అది గణపతి గుడి. అదే మునికి ఇక్కడ ఆయన విరూపాక్ష గుహలో ఆయన తపస్సు చేసుకొని ఉండేవారనమాట. ఆయన పచ్చాయమ్మ టెంపుల్లో తపస్సు చేసుకునేటప్పుడు ఆయనకి వివిధ రకాల వాయిసెస్ వినిపించిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఈయన ఇక్కడ విరూపాక్ష గుహలో తపస్సు చేసుకునేవారనమాట. సో మనం కనుక రమణ మహర్షి ఆశ్రమం లోపటి నుంచి వెళ్తూ ఉంటే మనకు అక్కడ ఉంటుందండి స్కందాశ్రమం అండ్ విరూపాక్ష కేవ్స్ అని చెప్పి రాసి ఉంటుంది. సో దీని టైమింగ్స్ వచ్చేసేసి 8:30 to 4:30. సో మార్నింగ్ 8:30 నుంచి 4:30 వరకు. ఆ తర్వాత గేట్స్ వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత ఈవినింగ్ వాళ్ళు పైనకి వెళ్ళనివ్వరు. ఈ దారి మీకు చూస్తున్నారు కదా, ఈ దారి ఎలా ఉంటుందంటే మౌంటైన్ ట్రెక్కింగ్ లానే ఉంటుందండి. మనకి ఇది మెట్ల దారి కానీ ఏ దారి ఉండదు. జస్ట్ ఒక న్యాచురల్ పాత్ లాగా క్రియేట్ చేశారు. ఇది ఫారెస్ట్ మధ్యలోంచి వెళ్తున్నట్టు ఉంటుంది. ఇంకోటి మహిమ ఏంటంటే, ఇక్కడ మనం కొండ మీదకి వెళ్తున్నట్టే అనిపిస్తుందండి. చూస్తారు కదా అరుణాచలగిరి కొండ ఎలా ఉంటుందో. సో మనం ఎలా పైకి ఎక్కుతూ ఉంటామో అలా అరుణాచలగిరి కొండకి దగ్గరగా వెళ్తున్నామేమో అని అనిపిస్తుంది మనకి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది 1.4 కిలోమీటర్స్ అని అక్కడ రాశారు, కానీ మాకైతే 1.4 కిలోమీటర్స్ అని మాకు అనిపించలేదు. ఒక 3 to 4 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మాకు హాఫ్ డే పట్టింది. మేము 2కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30, 6కి అలా వచ్చేసామన్నమాట. సో మాకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours అయితే పట్టింది. ఇలా మెట్ల ద్వారా కూడా ఏమీ ఉండదు. ఒక బండల్ మొత్తం న్యాచురల్ బండల్లానే మనకు ఉంటాయి ఇది మనకి. సో ఫస్ట్ వచ్చేసి స్కందాశ్రమం, తర్వాత విరూపాక్ష గుహ, ఆ తర్వాత మనకి ఒక ఆశ్రమం ఉంటుందండి. ఆశ్రమం వీడియోస్ కూడా మేము మీకు షేర్ చేస్తాం. షార్ట్స్లో ద్వారా మేము మీకు పెడతాము. ఆశ్రమం వీడియోస్ కూడా చూడండి. అది కూడా ఒక జీవ సమాధి వీడియోస్ అవి. ఆయన గుహ నమోచార్య అని చెప్పేసేసి ఆయన ఒక జీవ సమాధి ఉంది అక్కడ. సో అవి 3 చూసుకొని మళ్ళీ ఇదే దారి ద్వారా మనం కిందికి వచ్చేయవచ్చు. ఆల్మోస్ట్ చెప్పాను కదా స్కందాశ్రమం విరూపాక్ష కేవ్స్ అని. ఆల్మోస్ట్ 1.4 కిలోమీటర్స్ ఉందండి. మనం రమణాశ్రమం నుంచి లోపలికి వస్తే మనకి ఇక్కడ స్కంద కేవ్స్, విరూపాక్ష కేవ్స్ అని చెప్పేసి మనకి అక్కడ బోర్డు ఉంటుంది, అక్కడ కనబడుతుంది మనకి. సో 1.4 కిలోమీటర్స్ కొండ మీద ఎక్కాలండి. ఇది మనకు మెట్ల సోర్స్ కానీ రోడ్ సోర్స్ కానీ ఏది లేదు. చూపిస్తున్నాం కదా, ఇక మధ్యలో ఇట్లా కొండ మీద ఎక్కుకుంటా వెళ్ళాల్సి వస్తుంది. సో మా వాళ్ళు ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకొని వాటర్ మిలన్స్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. మనకి ఏ టెన్షన్ లేదు. ఒకటి ఇచ్చే. సో మనకి ఏంటంటే కొండ దగ్గరగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుందండి ఇక్కడ. యాక్చువల్లీ ఎట్లా మెట్ల మనం పైకి ఎక్కుతూ ఉంటామో శివుడి కొండ దగ్గర కనబడుతున్నట్టు అనిపిస్తుంది. సో మేము ఈసారి ఫిఫ్త్ టైం మేము వచ్చాము, కానీ ఎన్నిసార్లు వచ్చినా కానీ కూడా మాకు అసలు స్కందాశ్రమం విరూపాక్షాశ్రమం దర్శనం అవ్వకపోయేది. ఈసారి కంపల్సరీ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి మేము అనుకున్నాము, ఏది ఏమైనా కానీ కూడా. సో ఫైనల్ టాస్క్ స్కందాశ్రమం అని పెట్టుకున్నాం. ఫస్ట్ గిరి ప్రదక్షిణ, తర్వాత దర్శనము, ఆ తర్వాత స్కందాశ్రమం అని పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు అదే రూట్లో ఉన్నాము.
మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కార్లో ఒకసారి మా చిన్నోడికి గిరి ప్రదక్షిణ చేయించుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోతాం అనమాట. సో ఈసారి మీరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్కందాశ్రమం విరూపాక్ష కేవ్స్ కూడా దర్శించుకోండి. ఎందుకంటే బాగుంది వ్యూ, మాత్రం కొండ మీద ఎక్కుతున్నట్టే ఉంది మనకి. ఇది స్టోరీ ఏంటంటే కావ్యకంఠ గణపతి ముని అనే ఒక ఋషి రోజు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని వెళ్ళే వాళ్ళంట. అట్ ది సేమ్ టైం రమణ మహర్షి కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని వెళ్ళే వాళ్ళంట. సో ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ దర్శనంతో 3 days మనం ప్లాన్ వేసుకుంటే కనుక 1 day గిరి ప్రదక్షిణకి, 1 day దర్శనంకి, ఇంకో డే ఇది స్కందాశ్రమము విరూపాక్ష కేవ్స్ ఇవి చూసుకోవడానికి మనకి ఉంటుందండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ మెట్లు ఎక్కాలన్నా, దర్శనంలో లైన్లో నిలబడాలి అన్నా కానీ కుదరదు. సో మీరు 3 days ప్లాన్ చేసుకొని వస్తే కనుక ఈసారి స్కందాశ్రమం విరూపాక్ష కేవ్స్ కూడా చూసుకోండి. సో మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి. ఈయన మా నాన్నగారు. హాయ్ గారు. సో ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ కదా ప్రణీత్. మా వాడు జ్యూస్లో బిజీ ఉన్నాడు. సో ఈసారి మాత్రం వస్తే కూడా మీరు స్కందాశ్రమం విరూపాక్ష కేవ్స్ చూసుకోండి 100%. ఓం అరుణాచలేశ్వరాయ నమః. సో చూస్తున్నారు కదా, ఈ దారి ఎలా ఉంటుందంటే మొత్తం మనకి ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి నడిచినట్టే ఉంటుందండి. చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మాకు వెదర్ కూడా చాలా సహకరించింది. ఈవినింగ్ కొంచెం 2 to 2:30, 3 మధ్యలో వెళ్ళాము. విరూపాక్ష గుహ స్కందాశ్రమము ఎక్కుతున్నాము. ఇప్పుడు మేము వాటి చూడడానికి వెళ్తున్నాము. హాయ్ చెప్పు ప్రహర్షిత్ అందరికి. హాయ్. ఇట్లా హాయ్. రైట్. సో ఇలా గిరి ప్రదక్షిణ అయితే మనము చెప్పులు వదిలేసి సాక్స్ల మీద చేస్తాము. ఎట్ ది సేమ్ టైం ఇది కూడా అంతే. కింద రమణాశ్రమంలో మనం చెప్పులు వదిలేసేసి ఐదర్ మనకి సాక్స్లు వేసుకొనైనా మనము ఇది మౌంటైన్ ట్రెక్కింగ్ లాగా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం గిరి ప్రదక్షిణ అంటే చూసారా, గిరి ప్రదక్షిణ మామూలుగా రోడ్డు మీద చేస్తున్నట్టు ఉంటుంది. కానీ ఇది మౌంటైన్ ట్రెక్కింగ్ కాబట్టి కొంచెం పెద్దవాళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది వచ్చేసేసి స్కందాశ్రమం అండి. ఇది ఫస్ట్ మనకు వచ్చేసి స్కందాశ్రమము. ఇది లోపల మాకు వీడియోస్ అలౌ చేయలేదు. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్. సో అందుకే మేము వీడియోస్ మేము పెట్టలేదు, లోపల చూపించలేదు. జస్ట్ బయట మేము గేట్ మాత్రమే చూపిస్తున్నాం మేము. సో ఫస్ట్ వచ్చేది మనకి స్కందాశ్రమం పక్కన మనకు ఒక చిన్న కాలువలాగా ఉంటుందండి. అది కూడా మేము వీడియోలో పెడతాము, అది కూడా ఖచ్చితంగా మీరు చూసుకోండి. అదేంటంటే రమణ మహర్షి గారు ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చినప్పుడు అదే చిన్న నీటి గుంటలాగా ఉంటుంది. ఆ గుంటలో స్నానం చేసేవారనమాట. చూస్తున్నారు కదా గుంట, ఇదే గుంటలో అండి. ఈ గుంటలో స్నానం చేసేసేసి ఇక్కడ స్కందాశ్రమంలో తపస్సు చేసుకొని ఆ తర్వాత ఈవినింగ్ కిందకి వెళ్ళిపోయేవారంట. అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అనేది కూడా మాకు అర్థం అవ్వలేదు. మేము పైనకి వెళ్ళాం కదా, దగ్గర దాకా కూడా వెళ్ళాము. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం అవ్వలేదు. సో స్వామివారు రమణ మహర్షి వారు ఇక్కడ స్నానం చేసేసేసి కాసేపు అక్కడ కూర్చునేవారంట. అయితే విభూతి తోటని 3 వేళ్ల తోటని ఇక్కడ 3 వేళ్ల తోటని ఇలా అనేవారంట. సో ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా అక్కడ పడ్డాయండి. ఇప్పటికీ ఆ ఫింగర్ ప్రింట్స్ అక్కడ ఉన్నాయి, చూస్తున్నారు కదా, అవే ఫింగర్ ప్రింట్స్. సో విభూతి తోటని అక్కడ కూర్చొని అక్కడ అనేవారంట. ఫింగర్ ప్రింట్స్ కూడా పడ్డాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఎంత సెర్చ్ చేసినా కానీ కూడా అక్కడ నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో, ఒక కొండ మీద నుంచి వాటర్ రావడం అనేది అసలు చాలా ఆశ్చర్యకంగా అనిపించింది మాకు. ఆ వాటర్ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ పౌండ్లో ఎలా నిండుతున్నాయి అని మాకు అసలు అర్థం అవ్వలేదు. చుక్క నీళ్లు ఆ కొండ నుంచి ఎలా వస్తున్నాయో తెలియదు. సో కొంచెం సేపు వెళ్ళిన తర్వాత ఈ స్కందాశ్రమం విరూపాక్ష కేవ్స్ కంటే ముందు మనకి గుడి ఇలా కనబడుతుందండి. ఇది అరుణాచలం వ్యూ పాయింట్ అనుకోవచ్చు మనం ఖచ్చితంగా ఇది. సో 4 గోపురాలు ఇంత అద్భుతంగా కనబడతాయి మనకు ఆ వ్యూ పాయింట్ నుంచి. సో రమణ మహర్షి వారు కూడా ఇక్కడ నుంచి కూర్చొని స్వామివారిని అక్కడ నుంచి చూసేవారంట. కాసేపు అక్కడ కూర్చొని స్వామివారిని చూసేవారంట. సో ఇది అరుణాచలం గిరికొండ వ్యూ పాయింట్ అనుకోవచ్చు మనము. సో కొండ మీద నుంచి మనకి ఎలా కనబడుతుంది టెంపుల్ అనేది కూడా చూసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు అక్కడ మనం ఓపిక చేసుకొని. సో మనకి ప్రాబ్లం ఏంటంటే కూర్చొని వెళ్ళొచ్చండి. అట్లా మనకి కంటిన్యూస్గా వెళ్ళాలి అనేది ఏమీ లేదు. కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని, ఫ్రూట్ జ్యూసెస్ అవైలబుల్లో ఉన్నాయి, వాటర్ అవైలబుల్లో ఉన్నాయి, అన్ని రకాలుగా మనకి అన్ని అవైలబిలిటీ
పాసిబిలిటీలో ఉన్నాయి అక్కడ పైన కూడా. సో ఇంకోటి ఏంటంటే చాలా కోతులు ఉన్నాయండి అక్కడ. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే చాలా వరకు మనకు కోతులు ఉన్నాయి. సో మనం వాటర్ బాటిల్స్ కానీ, అరటిపళ్ళు కానీ, వేరే ఫ్రూట్స్ ఏమైనా, తిండి పదార్థాలు ఏమైనా తీసుకెళ్దాం అనుకున్నా కానీ కూడా అవి మన చేతిలోంచి తీసుకెళ్ళిపోతున్నాయి. సో అందుకోసమనే మీరు పైనకేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసే వీడియోలో మీరు ఇప్పుడు చూసేది ఇది విరూపాక్ష కేవ్స్ అండి. సో స్కందాశ్రమం కేవ్స్ నుంచి మనం కొంచెం కిందకి మళ్ళీ రాళ్ల మెట్ల ద్వారా కొంచెం కిందకి దిగిన వెంటనే మనకు వచ్చేసేది విరూపాక్ష కేవ్స్. ఇక్కడ మనకు వస్తున్నాయి చూడండి. సో విరూపాక్ష కేవ్స్ లోపల కూడా మనకి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్ అండి. సో అందుకే మేము తీయలేదు. లోపల మాత్రం ఒక వైబ్రేషన్ అనేది మాకు అనిపించిందండి అక్కడ. సో ఇదే లోపల చిన్న వ్యూ ఇది లోపల ఎలా ఉంటుంది. చాలామంది ఫారినర్స్ అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉన్నారండి. అసలు చాలా వైబ్రేషన్ అనిపించింది మాకు. విరూపాక్ష కేవ్స్లో మాత్రం అసలు ఒక రకమైన వైబ్రేషన్ అనిపించింది మాకు. సో మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు మాత్రం 3 days టైం స్పెండ్ చేయండి. ఫస్ట్ డే గిరి ప్రదక్షిణ, సెకండ్ డే దర్శనంకి తీసుకున్న కాసేపు రెస్ట్ దొరుకుతుంది. ఆ తర్వాత ఇది రమణ మహర్షి ఆశ్రమం ఇవి చూసుకోండి. అక్కడ నుంచి ఎక్కామండి రమణాశ్రమం చేసేసి ఇక్కడ మధ్యలో గల్లీలో దిగేసాం. యాక్చువల్లీ దిగేసేసి మళ్ళీ పైకి ఎక్కాలంటే చాలా ప్రాబ్లం ఉంది. 1.4 kilometers కాదు, 2 kilometers ఉంది. సో అక్కడ నుంచి దిగేసేసి మేము మళ్ళీ ఆటోలో ఇంకా రమణాశ్రమం వెళ్ళిపోతున్నాము. అక్కడ చెప్పులు అవన్నీ కలెక్ట్ చేసుకొని కాసేపు రమణాశ్రమంలో టైం స్పెండ్ చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాం అనమాట. సో స్కందాశ్రమం, విరూపాక్ష కేవ్స్ అండ్ ఇక్కడ నారాయణ స్వామి అని చెప్పి ఆయన జీవ సమాధి కూడా ఉందండి. సో మీరు ఆల్మోస్ట్ కొండ ఎక్కినట్టు ఉంటుంది. చాలా బిగ్ టాస్క్ ఇది కూడా. గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు మాత్రం చేయలేరు. సో ఒకటే గిరి ప్రదక్షిణానికి, ఒకటే దర్శనం